బీఆర్ఎస్ 25 ఏళ్ల పండగకు సంబంధించి కేసీఆర్కి అయితే ఒక బహిరంగ లేఖ రాయడం జరిగింది. జాజుల శ్రీనివాస్ గౌడ్ అసలు ఆ లేఖ ఏం అన్న ఏంటి కేసీఆర్కి లేఖ రాశారు 25 ఏళ్ల పండగకు సంబంధించి ఏం చెప్తారు? అంటే కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ స్థాపించినప్పుడే మా పార్టీ రాజ్యాంగంలోనే సామాజిక న్యాయం పాటిస్తాం, సామాజిక న్యాయం ఎజెండాగానే మా పార్టీ పుడుతుంది అని చెప్పి వారు అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. కాబట్టి దాన్ని మేము ఈరోజు గుర్తు చేసినాం. సార్, మీరు 25 సంవత్సరాలుగా పార్టీ ఆవిర్భవించి టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించింది, శుభాకాంక్షలు. కానీ సామాజిక న్యాయం అమలు లేదు. ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీలో సామాజిక న్యాయం అనేది మచ్చుకైన లేదు. ఎందుకంటే 25 ఏళ్లుగా ఇప్పటి వరకు పార్టీ సంస్థాగత ఎన్నికలు 12 సార్లు జరిగినాయి. 12 సార్లు జరిగితే అరశాతం ఉన్నటువంటి విలమ సామాజిక వర్గానికి సంబంధించిన కేసీఆర్ గారే 12 సార్లు పార్టీ అధ్యక్షుడయ్యాడు. అదేవిధంగా ఆయనే 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. భవిష్యత్తులో ఏమన్నా టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి అవుతుందా అంటే మళ్ళీ మా పార్టీ అధ్యక్షుడు కేసీఆరే, మా ముఖ్యమంత్రి అభ్యర్థి కూడా కేసీఆర్ అని చెప్పి కేటీఆర్ గారే అనేక సభలు సమావేశాల్లో స్పష్టంగా చేస్తున్నారు. కాబట్టి సామాజిక న్యాయాన్ని తుంగలోకి దొక్కి రేపు లక్షల మందిలో ఇలా గొర్రెలను తరలించినట్టు లక్షల మందిని సభలకు తరలించి సామాజిక న్యాయం మీద ఎజెండా మీద మీరు ఏం మాట్లాడతారు? ఏం మాట్లాడకుండా సామాజిక న్యాయాన్ని తుంగలోకి దొక్కినటువంటి చరిత్ర మీది. కాబట్టి ఇప్పటికైనా కూడా 25 సంవత్సరాల సందర్భంగానైనా కూడా మీరు భవిష్యత్తులో మళ్ళీ అధికారంలోకి రావాలి అంటే ఫస్ట్ సామాజిక న్యాయం మీద మీరు ఏం చేస్తారో చెప్పండి, ఆ బహిరంగ సభలో చెప్పండి. సామాజిక న్యాయం పాలసీ ప్రకటించండి. ఆ పాలసీ ప్రకటిస్తేనే బీసీ ఎస్సీ ఎస్టీ సమాజం నమ్ముతుంది. లేకపోతే మళ్ళీ గొర్రెలిస్తాను బర్రెలిస్తాను అన్నటువంటి నమ్మే సమాజం లేదు. తెలంగాణ పోరాటాల గడ్డ. ఇక్కడ నక్సల్బరీ ఉద్యమం జరిగింది, సాయుధ పోరాటం జరిగింది, తెలంగాణ తొలి దశ మలి దశ ఉద్యమం జరిగింది. కాబట్టి ఇప్పుడు సామాజిక న్యాయ పోరాటం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఒక బీసీకి అధ్యక్షునికి ఇచ్చాది, రేపు మాపో బీజేపీ కూడా 100% బీసీకి అధ్యక్షునికి ఇస్తుంది. ఇలా మిగిలిన పార్టీ ప్రధాన పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఒక బీసీ పార్టీ అధ్యక్షునికి ఇవ్వరు? అంటే మీ పార్టీ రాజ్యాంగంలో సామాజిక న్యాయం ఉందని చెప్పి బీసీ ఎస్సీ ఎస్టీలను దూరంగా ఉంచుతారా? దళితులను ముఖ్యమంత్రిని చేస్తున్నారు, చేయలేదు. కనీసం ఇలా బీఆర్ఎస్ పార్టీ అది జాతీయ పార్టీ ప్రాంతీయ పార్టీ కూడా క్లారిటీ లేదు. ఒకవేళ జాతీయ పార్టీ అయితే కేసీఆర్ భారతదేశానికి అధ్యక్షుడా లేకపోతే రాష్ట్రానికి అధ్యక్షుడా క్లారిటీ లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జాతీయ పార్టీ అన్నాడు, తెలుగుదేశాన్ని జాతీయ పార్టీ అధ్యక్షుడు ప్రకటించుకున్నారు. తెలుగుదేశానికి తెలంగాణలో ఒక అధ్యక్షుడిని, ఆంధ్రప్రదేశ్లో ఒక అధ్యక్షుడిని పెట్టుకున్నాడు. మరి కేసీఆర్ ఎందుకు పెట్టుకోలేరు? వారే పార్టీ అధ్యక్షుడు, వాళ్ళ కొడుకు వర్కింగ్ ప్రెసిడెంటు, వాళ్ళ ఇంకొక కొడుకు జనరల్ సెక్రటరీ, వాళ్ళ బిడ్డ ఎమ్మెల్సీ, వాళ్ళ అల్లుడు ఫ్లోర్ లీడరు. అంటే ఇది కుటుంబానికి అంత పదవులు ఇచ్చుకుంటే మళ్ళీ సామాజిక న్యాయమే మా రాజ్యాంగంలో ఉన్నది, మా పార్టీ రాజ్యాంగంలో ఉన్నదంటే ఎవడు నమ్మాలి, ఎట్ట నమ్మాలి? కాబట్టి ఇవాళ ఇంత ఎండలో కూడా ఇవాళ బీసీ ఎస్సీ ఎస్టీలను ఎడ్డబండలా తీసుకుపోతున్నారు. అంటే ఇవాళ ట్రాన్స్పోర్ట్ లేనటువంటి రోజుల్లో వెహికల్స్ లేని రోజుల్లో ఎడ్ల బండి మీద పోయేది. కానీ ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ వచ్చిన 78 సంవత్సరాల తర్వాత కూడా ఎడ్ల బండ్లు అవసరమా? అంటే బీసీ ఎస్సీ ఎస్టీలను బలిపశువులను చేసి బీసీ ఎస్సీ ఎస్టీలను జెండాలు మోయించి ఎర్రటెండల కూర్చోబెట్టి మీరు ఏసీ టెంటల్లో వస్తారా? బీసీలేమో ఎడ్ల బండల్లో పోవాలి, మీరేమో ఏసీ హెలికాప్టర్లో రావాలన్నా? ఇది ఎక్కడి న్యాయం? కాబట్టి మీటింగ్ బీసీలు ఎవరు పోవద్దని చెప్తున్నారా ఏంటి? మీ డిమాండ్ ఏంటి అసలు? బీసీలు పోవద్దని నేను అంటలేను, ఒక పార్టీ ఒక ప్రజా, కానీ నిలదీయండి. పోయినటువంటి బీసీ సమాజం కేసీఆర్ని నిలదీయండి. సామాజిక న్యాయం ఏంది? మేము వచ్చిన మీటింగ్కు మా పార్టీ అధ్యక్ష పదవి ఇస్తావా అయ్యవా? మాకు ఫ్లోర్ లీడర్లను ఇస్తావా అయ్యవా? రేపు భవిష్యత్తులో బీసీలను ముఖ్యమంత్రిని చేస్తావా చేయవా? ఏమీ చేయకుండా ఇప్పుడు ప్రభుత్వంలో ఆయన ముఖ్యమంత్రి కాదు, సంక్షేమ పథకాలకు బడ్జెట్లకు లేకపోతే ఇతరత్ర వరాలు ప్రకటించడానికి ముఖ్యమంత్రి కాదు. ఆయన ఏం చెప్తాడు? ఇలా 16 నెలలుగా మొదటిసారి కేసీఆర్ గారు జనజీవన స్రవంతిలోకి వస్తున్నారు. ఆయన ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు, ఎవరికి కలవలేదు, నిరుద్యోగుల సమస్యలు పట్టించుకోలే, బీసీ బిల్లు అయితే అసెంబ్లీ లేడు, వర్గీకరణ బిల్లు అయితే అసెంబ్లీ లేడు, ఏ ప్రధాన బిల్లులో కూడా లేడు. ఇలా ఫ్లోర్ లీడర్ ఆయనే, పార్టీ అధ్యక్షుడు ఆయనే. వారు ఇవాళ వస్తున్నారు, వారు టీఆర్ఎస్ నాయకులు అంటున్నారు లక్షల మంది ఎదురు చూస్తున్నారు కేసీఆర్ మాటలకంటూ, ఎదురు చూస్తున్నారు. కానీ ఏ మాటలకు ఎదురు చూస్తున్నారు? సామాజిక చైతన్యంతో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ సమాజం మా హక్కుల గురించి ఏమన్నా మాట్లాడతాడా, మా జాతి గురించి ఏమన్నా ఆలోచిస్తాడని మాట్లాడుతున్నారు. కానీ మళ్ళా మమ్మల్ని మభ్యపెట్టి మోసం చేసి పచ్చనోటు బిర్యానీ ప్యాకెట్లు వంచి బస్సు అదేవిధంగా ట్రాక్టర్లు పెట్టి ఇలా పిట్టలాగా ఎండల రాలిపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి దయచేసి ఇలా మీరు బీసీ సమాజం అంతా కేసీఆర్ నిలదీయాలని నేను అడుగుతున్నాను. మీరేమో సామాజిక న్యాయం లేదంటున్నారు, ప్రభుత్వంలో ఉన్నప్పుడు చాలా వరకు కార్పొరేషన్లకు కానీ చాలా వరకు బీసీలకే మేము పెద్దపీట వేసామని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. ప్రభుత్వం ఉన్నప్పుడు బీసీలకు చేసిన అన్యాయం భారతదేశ చరిత్రలో ఎవరు చేయలేదు. ఇలా 17 మంది మంత్రివర్గంలో 6 రెడ్లకు ఇచ్చాడు, 6 రెడ్లకు ఇచ్చి 4 బీసీలకు ఇచ్చాడు. 60% ఉన్న బీసీలకు 4కి ఇచ్చాడు.
5% ఉన్న రెడ్లకు 6 మంత్రి పదవులు ఇచ్చాడు. 0.5% ఉన్న వెలమలకు ముఖ్యమంత్రితో సహా 4 మంత్రి పదవులు ఇచ్చాడు. 0.5% ఉన్న వెలమలకు. ఆ తర్వాత శాసనమండలి చైర్మన్గా ఒక పోచారం శ్రీనివాసరెడ్డికి ఇచ్చాడు. శాసనసభ స్పీకర్గా పోచారం శ్రీనివాసరెడ్డికి ఇచ్చారు. శాసనమండలి చైర్మన్గా గుత్త సుఖేందర్ రెడ్డికి ఇచ్చాడు. 2 రెడ్లకి ఇచ్చాడు. అదేవిధంగా ఇవాళ ఏ పదవిలో కూడా పార్టీ అధ్యక్ష పదవి 10 సంవత్సరాలు ఆయన దగ్గర ఉంది. ముఖ్యమంత్రి పదవి ఆయన దగ్గర ఉంది. వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయన ఒక దగ్గర ఉంది. పార్టీ పదవులలో ఇవ్వలేదు, ప్రభుత్వ పదవులలో కూడా ఇవ్వలేదు. చివరికి 4 బీసీ మంత్రులను చేస్తే అల్ల ఒక బీసీ మంత్రి ఈటల రాజేందర్ గారిని మెడలు బట్టి బయటికి గెంటేసి బర్తరఫ్ చేశాడు. అదేవిధంగా దళితులు మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన రాజయ్య గారిని మెడలు బట్టి బర్తరఫ్ చేసి బహిష్కరించాడు. ఎంత అవమానకరంగా పంపించాడంటే బహిష్కరించే అవకాశం ఉన్నప్పటికీ బర్తరఫ్లు చేశాడు. వాళ్ళని దొంగలుగా మానవులో ఒక కుంభకోణాలు చేసిన వాళ్ళుగా చిత్రీకరించి అడుగడుగున అవమానం చేసిండు. సామాజిక న్యాయం మాట్లాడే అర్హత బీఆర్ఎస్ పార్టీకి లేదు, ఆ నాయకులకు కూడా లేదు. ఎలా ఉండబోతుంది భవిష్యత్ కార్యాచరణ? ఒకవేళ బీసీ ప్రెసిడెంట్ మీరు ప్రకటించాలంటున్నారు, అది ఎట్లా సాధ్యం కాదు. తర్వాత ఎట్లా ఉండబోతుంది? సాధ్యం ఎందుకు కాదు? బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ఏ ఇప్పటికీ 12 సార్లు అధ్యక్షుడు అయ్యాడు. కేసీఆర్ఏ యావజ్జీవ అధ్యక్షుడు కావాలని పార్టీ రాజ్యాంగంలో రాసిందా? బీఆర్ఎస్ పార్టీలో 60 లక్షల మంది సభ్యత్వం ఉంది. బీఆర్ఎస్ పార్టీలో 60 లక్షల మంది సభ్యత్వం ఉంది. అందులో 58 లక్షల మంది ఎస్సీ ఎస్టీ బీసీలే. 58 లక్షల మంది సభ్యత్వం మేము తీసుకుంటే 2 లక్షల సభ్యత్వం లేని వాళ్ళకు కూడా మంత్రి పదవులు ఎట్లు ఇస్తావు? ముఖ్యమంత్రి పదవి ఎట్లా వస్తుంది? పార్టీ అధ్యక్ష పదవి ఎట్లా వస్తుంది? ఇన్ని పదవులు మీకు ఎందుకు ఉంటాయి అని అడుగుతున్నాం. సభ్యత్వాలు తీసుకునేది మేము, జెండాలు మోసేది మేము, ప్రాణత్యాగం చేసేది మేము. కొండ లక్ష్మణ్ బాబుజీ చేసిన చిన్నమల్లయ్య, గూడ అంజయ్య, గద్దరన్న, తర్వాత ప్రొఫెసర్ జయశంకర్, వీళ్ళందరూ త్యాగాలతోటే కదా తెలంగాణ వాదం నిలబడ్డది. మరి చీమలు పెట్టిన పుట్టలు పాములకు నిలయమైనట్టు మా త్యాగాలతోటి ఇలా తెలంగాణను నువ్వు జొర్రి ఇలా బీసీ ఎస్సీ ఎస్టీలకు స్థానం ఎక్కడ? అంటే తెలంగాణలో ఉవ్వెత్తున వస్తున్న బీసీ చైతన్యాన్ని నిర్వీర్యపరచందుకు, బీసీ చైతన్యాన్ని డైవర్ట్ చేయడానికి, తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తులో ఎవడు బీసీ ముఖ్యమంత్రి నినాదం రాకుండా చేయడానికి కుట్ర మాత్రమే ఈ బహిరంగ సభ. ఇందులో ఏమీ లేదు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా ఇది మీరు ప్రకటించండి. ప్రకటిస్తే కేసీఆర్ గారికి మేము పాలాభిషేకం చేస్తాం. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా బీసీని ప్రకటిస్తే ఆయన కేసీఆర్ చిత్రపటాన్ని మేము పాలాభిషేకాలు చేస్తాం. ప్రకటించకపోతే మిమ్మల్ని రాజకీయంగా బీసీలు బొందబెడతాం. మీరేమో బీసీ వ్యతిరేక సభ అంటున్నారు. వాళ్ళు ఓన్లీ ఈ 16 నెలల నుంచి కాంగ్రెస్ వైఫల్యాలను చెప్పడానికి కేసీఆర్ బయటకు వస్తున్నాడు. ఇప్పటి నుంచి కేసీఆర్ బయటకు వస్తాడని చెప్పేసి కేవలం కాంగ్రెస్ వాళ్ళు భయపడుతున్నారు. ఇప్పటి నుంచి కేసీఆర్ రాకను అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. మరి ఇప్పుడు అది రాజకీయంగా వాళ్ళు విమర్శించుకోవచ్చు. అధికారంలో ఉన్నోళ్ళు ప్రతిపక్షంలో అధికారంలో విమర్శించుకోవడం సహజం. కానీ ఇక్కడ సామాజిక అంశం ముడిపడి ఉంది. బీఆర్ఎస్ పార్టీ బీసీలకు ఏం చేస్తుందని మేము అడుగుతున్నాం, నిలదీస్తున్నాం. మా ప్రశ్నకు సమాధానం చెప్పాలి. 25 సంవత్సరాలు మీరు 2.5 దశాబ్దాల పార్టీని విజయోత్సవం చేసుకుంటున్నారు కదా. ఈ 2.5 దశాబ్ద కాలంలో బీసీలకు ఎందుకు అన్యాయం చేసినా మేము అడుగుతున్నాం. భవిష్యత్తులో బీసీలకు ఏం న్యాయం చేస్తామని మేము అడుగుతున్నాం. దళితులు ముఖ్యమంత్రిని చేస్తామని చేయలేదు కదా. మీ పార్టీ అధికారంలోకి వస్తే మీ పార్టీ ద్వారా ఈ ప్రజలకు ఏం మేలు చేస్తామని మేము అడుగుతున్నాం. దానికి సమాధానం చెప్పాలి. ఆ పార్టీ ఈ పార్టీ విమర్శించుకోవడం సహజం. అసలు ఆ పార్టీ పథకాలు ఉన్నాయా, ఈ పార్టీ పథకాలను రాయితీలను చూస్తలేదు. ఇప్పుడు రాజ్యాధికారం కావాలంటున్నాం మేము. రాయితీలతో రాజీ పడేది లేదు, రాజ్యాధికారం కావాలంటున్నాం. బీసీల పాలసీ ఏందో ప్రకటించు, ఎస్సీ పాలసీ ఏందో ప్రకటించు, ఎస్టీ పాలసీ ఏందో ప్రకటించు. మీకు పార్టీ అధ్యక్ష పదవి మీకు ఉంటుంది, ఫ్లోర్ లీడర్ మీకు ఉంటుంది. కేసీఆర్ గారు కుటుంబం పదవులు లేకుండా చరిత్రలో ఎప్పుడైనా ఉన్నదా? ఆయన మాజీ ముఖ్యమంత్రి. చాలా క్లియర్గా ఫైనల్గా అడుగుతున్నా, చాలా క్లియర్గా చెప్తారు. అధికారంలోకి వస్తే నెక్స్ట్ టైం కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి అంటున్నారు. మీరేమో బీసీ ముఖ్యమంత్రిని కొట్లాడుతున్నారు. ఎట్లా మరి? కేసీఆర్ ముఖ్యమంత్రి అంటే మేము ఒప్పుకునే ప్రశ్న లేదు. 0.5% లేనటువంటి వెలమ సామాజిక వర్గానికి సంబంధించిన ఆయన ఎట్లా ముఖ్యమంత్రి అవుతాడు? అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో 2 సార్లే ప్రెసిడెంట్ ఉంటాడు దేశానికి. కానీ ఇప్పుడు ఆల్రెడీ 2 సార్లు అయిండు. సరే, తెలంగాణ కోసం పోరాడిన నాయకుడిగా నేను గౌరవించి 2 సార్లు పీఠం మీద కూర్చోబెట్టారు. నిజంగా బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే, ఇవాళ ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటే మెజార్టీ ప్రజలకు ముఖ్యమంత్రి పీఠం అప్పచెప్పు. ఒక బీసీ బిడ్డకు ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టప్పుడు నమ్ముతారు. కానీ బీసీ బిడ్డకు ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టకుండా కళ్ళబొల్లి మాటలు చెప్తే చివరికి కాంగ్రెస్ పార్టీ కూడా బీసీకి పీసీసీ అధ్యక్షుని ఇచ్చింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా రాహుల్ గాంధీ ఎవరి వాట వాళ్ళకి దక్కాలంటుండు. చివరికి ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ గారు గాంధీ భవన్నే ఇలా వచ్చే ఎన్నికల్లో ఒక బీసీని ముఖ్యమంత్రి కాంగ్రెస్ చేస్తుందని ఆయన చెప్తున్నాడు. అంత స్పష్టంగా వాళ్ళు చెప్తుంటే మీరు ఎందుకు చెప్తలేరు?
మీరు రాజకీయ పార్టీ కాదా? కుమార్ గౌడ్ అన్నది మీరు చెప్తారు, మరి రేవంత్ రెడ్డి కూడా అంటున్నాడు వచ్చే 5 ఏళ్ళు కూడా నేనే ముఖ్యమంత్రి అంటారు, మరి ఎట్లా సాధ్యం అవుతుంది? మరి రేవంత్ రెడ్డి గారి మాట కాదు ఇక్కడ, పార్టీ ఎజెండా చూస్తాం, పార్టీ పాలసీ చూస్తాం. రాహుల్ గాంధీ గారు అన్నది పిసిసి అధ్యక్షుడు అన్నది చూస్తాం. కాబట్టి ఇలా బీజేపీ కూడా బీసీ ముఖ్యమంత్రి అని చెప్పింది కదా. బీజేపీ ఇప్పటికి 2 సార్లు బీసీకి అధ్యక్షునికి ఇచ్చింది కదా, మరొకసారి మళ్ళీ ఒక బీసీకి అధ్యక్ష పదవి ఇవ్వబోతున్నది కదా. మీరెందుకు సామాజిక రాజకీయ పాలసీ ఏది మీది? మీరు ఎందుకు బీసీ ఎస్సీ ఎస్టీ వ్యతిరేక పార్టీగా మారుతున్నారు? మీరు బీసీ వ్యతిరేక చర్యలు ఎందుకు తీసుకుంటున్నారు? అది మానుకోండి. లేకపోతే తెలంగాణలో ఇవన్నీ మీ కళ్ళబొల్లి మాటలు నమ్మడానికి, మీ గాయి మాటలు, మీ గమ్మత్తు మాటలు, రాజకీయ కనికట్టు ముచ్చట్లు, వెనకటి ముచ్చట్లు, శుద్ధులు చెప్తే నమ్మే సమాజం ఇప్పుడు లేదు. మీ కథలు కార్ఖానా అన్నీ అయిపోయినాయి, మీ మాటలు కోటలు దాటిపోయినాయి, ఆచరణ మాత్రం ఎక్కడ దాటలేదు. జనాలంతా కేసీఆర్ కోసం వెయిట్ చేస్తారు, మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్ కావాలని చెప్పేసి జనాలు కోరుకుంటున్నారు అని చెప్పేసి నేను మన పల్లవి టీవీ ద్వారా సవాల్ విసురుతున్నా. కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ ఒక లిక్కర్ బాటిల్ పంచకుండా, ఒక బిర్యానీ పొట్లం పంచకుండా, పచ్చనోటు పంచకుండా బహిరంగ సభను విజయవంతం చేయండి, నేను సవాల్ విసురుతున్నా. ఆ 50,000 మంది కూడా రారు. ఇవాళ వాళ్ళు నమ్ముకున్నది కేసీఆర్ స్పీచ్ నమ్ముకోలే. రేపు మీరు చూస్తారు కదా, లైవ్ పెట్టండి, ఒక్కొక్క బస్ ఎక్కిన వాళ్ళని అడగండి. వాళ్ళు మద్యం సీసాల ద్వారా, డబ్బు ద్వారా, బిర్యానీ పొట్లాల ద్వారా ఆశ చూపించి బహిరంగ సభలు విజయవంతం చేసుకోవడం అది గొప్ప కాదు. ఏ చుక్క వంచకుండా, ఏ ఆశ చూపించకుండా బహిరంగ సభ పెట్టమనండి, చూద్దాం ఎట్లా పెడతారో చూద్దాం. ఇవాళ మొదటి నుంచి ఈ బహిరంగ సభల్ని, ఈ యొక్క వాదాన్ని బలహీనం చేసిందే కేసీఆర్. ప్రజల్ని స్వచ్ఛందంగా వచ్చేటువంటి ప్రజల్ని, ఉద్యమ స్ఫూర్తితో వచ్చేటువంటి ప్రజల్ని ఇవాళ రాయితీలు ఇచ్చి అనేకటువంటి రకరకాల వసతులని చెప్పి, రకరకాల కళ్ళబొల్లి మాటలు చెప్పి ఇలా ఆశ చూపించి జనాన్ని సభలకు తరలించి దీనస్థితి తీసుకుపోయింది కేసీఆర్. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలో అయితే సామాజిక న్యాయం లేదు. గత 25 ఏళ్ళు ఒక కేసీఆర్ అధ్యక్షుడిగా ఉండడంతో బీసీలకు సంబంధించి చాలా పెద్ద ద్రోహం చేస్తున్నాడు. ఇప్పటికైనా బీసీలకు న్యాయం చేయాలనుకుంటే ఖచ్చితంగా వర్కింగ్ ప్రెసిడెంట్ అయినా బీసీలకు ఇచ్చి తీరాలని, లేకపోతే భవిష్యత్తులో బీసీలంతా తగిన గుణపాఠం చెప్పేందుకు బీసీలు కూడా సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి కాకుండా బీసీలకు ఇచ్చే ధైర్యం ఉందని చెప్పేసి జాజుల శ్రీనివాస్ గౌడ్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కళ్యాణ్తో సురేష్, పల్లవి టీవీ, హైదరాబాద్.